తెలుగు, తమిళ్ చిత్రాలలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సినిమాల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది అభినయ. స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న అభినయ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈమె పెళ్లికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరి జంట బాగుందని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈమె పెళ్లయ్యి ఎన్ని రోజుల తర్వాత ఆమె భర్త గురించి ఓ సంచలన నిజం బయటకు వచ్చింది. ఆ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆయన గురించి బయటపడ్డ నిజమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరోయిన్ అభినయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చక్కని అందం, అభినయం ఉన్న గొప్ప నటి. ఈమెకు పుట్టుకతోనే చెవుడు, మూగ. తన అభినయ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది నటి అభినయ. పేరులోనే నటనను పెట్టుకున్న ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమాల పరంగా సక్సెస్ అయిన ఈమె ఇటీవలే తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లిపీటలెక్కింది. ఇద్దరిది చూడముచ్చటైన జంట. ఆమె భర్త గురించి చాలామందికి తెలియని నిజం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమెలాగే అతనికి కూడా లోపాలున్నాయట. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. అభినయ భర్త పేరు వెగేషన్ కార్తీక్. సన్నీ వర్మకి కూడా మాటలు రావు. అభినయ పుట్టుకతోనే వినికిడి మరియు మాట లోపాలతో బాధపడుతుందన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త వెగేషన్ కార్తీక్ కూడా పుట్టుకతోనే వినికిడి, మాట లోపాలతోనే బాధపడుతున్నాడు. అభినయ, ఆమె భర్త ఇద్దరూ ఈ వైకల్యం ఉన్నప్పటికీ వారిద్దరూ తమ కెరీర్లో స్థిరపడ్డారు. నటిగా గుర్తింపు పొందారు. అభినయ ఎలాగైతే సినిమాల్లో నటిగా రాణిస్తుందో అలాగే ఆమె భర్త కూడా వరుసగా బిజినెస్లతో దూసుకుపోతున్నాడు. హైదరాబాద్కి చెందిన కార్తీక్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచి ప్రేమాయణం నడుస్తుందట. ఇన్నాళ్లకు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి 15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఇద్దరూ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత అభినయ సినిమాల్లో చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. గత 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా హీరోయిన్లు, హీరోలు పెళ్లిపీటలెక్కుతున్నారు. మరికొంతమంది ప్రేమలో పడ్డారు. ఇక ఈసారి ఏ జంట తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారో చూడాలి.